Hello, Cine Maniacs. ఎలా ఉన్నారు? Hope you are all good. We are back with another interesting video. Finally, అధిరా మూవీ డ్యూమ్స్ బ్రేక్ డౌన్ తో మీ ముందుకు వచ్చేసాను. అసలు అధిరా అంటే ఏంటి? దీన్ని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఎలా చూడబోతున్నాం అని తెలుసుకోనుందా? అండ్ మొన్న హనుమాన్ చూసా, ఇప్పుడు అధిరా. ఇంకా ఫ్యూచర్ లో ఏమేం రాబోతున్నాయో అని తెలుసుకోనుందా? ఇంకెందుకు లేట్ అన్ని వీడియోలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అధిరా అంటే లైటనింగ్. అండ్ లైటనింగ్ కి మన హిందూ గాడ్స్ లో ఉండేది ఇంద్రుడు, అంటే అధిపతి అన్నమాట. ఇది నేను టీజర్ చూసినప్పుడు రీసెర్చ్ చేశా. బట్ అదే విషయాన్ని మన హనుమాన్ ప్రమోషన్స్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రివీల్ చేశారు. హనుమాన్ మూవీకి మ్యూజిక్ ఇచ్చిన గౌరీ హరి గారే దీనికి కూడా మ్యూజిక్ ఇస్తున్నారు. హనుమాన్ మూవీలో ఎలివేషన్స్కి మ్యూజిక్ ఏ రేంజ్లో పడ్డాయో ఇప్పటికీ జనాలు నడితే చెప్తారు. హోప్ ఈ మూవీ కూడా అదే చేస్తారని ఆశిద్దాం. ఇంకా టీజర్లోకి వెళ్ళి మనం చూసుకుంటే హీరోకి చిన్నప్పటి నుంచే పవర్స్ ఉన్నాయి. హనుమాన్ మూవీలో మాత్రం పవర్స్ పెద్ద అయ్యాక వస్తాయి. ఇంకా సాంగ్లో లిరిక్స్ చూసుకుంటే ఇంద్ర దివిజేంద్ర దిక్పాల కేంద్ర అని ఉంది. దిక్పాల కేంద్రం అంటే అన్ని దిక్కుల్ని పాలించేవాడు అని అర్థం. హీరో కాంపోజిషన్ అండ్ యాటిట్యూడ్ కూడా అలానే ఉంటుందేమో అనిపిస్తుంది. అండ్ హీరోగా దేవి దానయ్య గారి కొడుకు కళ్యాణ్ దాసరి ఈ మూవీతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఫస్ట్ ఫిలిం పాన్ ఇండియా రేంజ్, అది కూడా హనుమాన్ డైరెక్టర్ అంటే క్రేజీ కాంబినేషన్ అని చెప్పాలి కదా. ఇంకా ఈ షాట్ లో ఇంద్రుడి ఆయుధమైన వజ్రాయుధం కూడా చూపించారు. 2 years బ్యాకే ఎలా దొరుకుతుంది ఇతనికి వజ్రాయుధం అని అనుకున్నా. బట్ హనుమాన్ మూవీ చూశాక నాకైతే క్లారిటీ వచ్చింది. మనం ఆల్రెడీ హనుమాన్ మూవీలో చూసాం. హనుమంతుడిని ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టినప్పుడు తన రక్తపు బొట్టే ఈ హనుమంతుడు రుధిరమణిగా అవుతుంది. సో అది హనుమంతుడి యొక్క స్టోరీ. అలానే వజ్రాయుధం వేసినప్పుడు భూమి మీద పడి హీరోకి దొరకొచ్చేమో అనిపిస్తుంది. సో దీన్ని చిన్నప్పటి నుంచే కాస్త స్లేవ్ లా చైల్డ్ లేబర్ చేస్తూ ఉంటారు. ఈ షాట్ లో చూస్తే అలానే ఉంది. సో మన హీరోకి పవర్స్ దొరికాక వాళ్ళకి ఎదురు తిరుగుతాడు. అండ్ మేబీ ఆ చిన్నపిల్లలే హీరో టీమ్ అవ్వచ్చు. పెద్ద అయ్యాక తనకి హెల్ప్ చేస్తూ ఉండొచ్చేమో. ఇంకా అలానే హనుమాన్ మూవీలో అంజనాద్రి సౌరాష్ట్ర ఉన్నట్టు ఇక్కడ మేబీ భాగ్యనగరం ఆర్ భాగ్యనగర్ అని పిలవచ్చు. మనకి ఆల్రెడీ తీసేసిందే ఈ పీవీసీయు అయ్యింది అఖండ భారత్లో అని. సో భాగ్యనగరం అనేది ఒక ప్లేస్ అందులో. హైదరాబాద్ ఓల్డ్ నేమ్ అదే కదా. సో ఇది నేను జస్ట్ గెస్ట్ చేసింది అంతే. ఎందుకంటే ఇక్కడే ఈ ఆర్బిట్ మాల్ ఉంది, కేబుల్ బ్రిడ్జ్ ఉంది. అన్నిటికంటే ఇది మన తెలుగు సినిమా, అందుకే అలా అన్నా అంతే. ఇంకా మనలో చాలా మందికి డౌట్ ఉండొచ్చు అసలు అంజనాద్రి ఎక్కడుంది అని. దానికి మీకు నెక్స్ట్ రాబోయే హనుమాన్ మూవీ బ్రేక్ డౌన్ లో చెప్తాను క్లియర్ గా. అండ్ బై ద వే మన హీరోకి సూట్ ఎవరు డిజైన్ చేశారో, అసలు ఆ వజ్రాయుధం ఎలా దొరుకుతుందో అండ్ పవర్స్ ఎలా వస్తాయో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనిపిస్తుంది. అలానే పురాణంలో ఇంద్రుడికి హనుమంతుడికి యుద్ధం అవ్వలేదు. జస్ట్ ఇంద్రుడు హనుమంతుడి మీద వజ్రాయుధం వదులుతాడు. ఇక్కడ అది ఫిక్షనల్ కాబట్టి మేబీ హనుమంతుడికి అండ్ అధీర హీరోకి ఫైట్ పెట్టొచ్చేమో, అవెంజర్స్ సివిల్ వార్ లా అనిపిస్తుంది. అలానే ఇంకా అప్కమింగ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఫస్ట్ ఫేజ్ లో ఎవరెవరు ఉంటారని చిన్న పోస్టర్ లో ఆల్రెడీ సూపర్ హీరో హనుమాన్ సాంగ్ ని రిలీజ్ చేసేసారు. అందులో హనుమాన్ వచ్చేసింది, అదిరా ఇంకా రాబోతుంది. ఇంకా మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ ఫోటో చూస్తుంటే ఇక్కడ ఒక లేడీ బ్లాక్ అవుట్ఫిట్ లో నల్లగా ఉన్నారు. మన పురాణం ప్రకారం అలా ఉండేది కాళికాదేవి. అదేనండి కాళీమాత లేదా మహంకాళి అని అంటూ ఉంటాంగా, ఆవిడే. ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ మీరు నెక్స్ట్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిం చేస్తున్నారుగా అంటే అవును దాని పేరు మహా అని చెప్పారు. సో మేబీ ఇదే అయి ఉంటుందేమో. ఇంకా అన్బ్రేకబుల్ ఓత్ ఎవరు అంటే పరశురాముడు. ఆయన మాట ఇస్తాడు ఈ భూమి మీద అసలు క్షత్రియులు లేకుండా చేస్తానని. అలా ఆయన 21 times మొత్తం ఎర్త్ తిరిగేసి ఉన్న కింగ్స్ అంటే క్షత్రియులు అందరినీ చంపేస్తాడు. అలానే రివెంజ్ ఆఫ్ ద అన్డెడ్ అంటే ఇమ్మార్టల్ అశ్వత్థామ ఇప్పటికీ మన అందరం కల్కి 2898 AD చూసేసాం. సో మనకి తెలుసు. మరి ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఎలా చేయబోతున్నారు అనేది చూడాలి. ఇంకా ఎక్స్ట్రీమ్ రైట్ లో గరత్మంతుడు అనుకుంటా కాస్త ఫాల్కోన్ లా ఉంది. బట్ యా ఆయనకు కూడా సూపర్ హీరోగా చూపించబోతున్నారు కాబట్టి చూద్దాం ఏమవుతుందో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో. లెట్స్ వెయిట్ అండ్ సీ. యాజ్ ఆఫ్ నో అంతేనండి, ఇది జస్ట్ అనౌన్స్మెంట్ టీజర్ కాబట్టి అందులో అంతేం డీటెయిల్స్ లేవు. టీజర్ వచ్చాక మాత్రం మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాం. అండ్ బై ద వే గైస్, హనుమాన్ మూవీకి మన ఛానల్లో చాలా వీడియోస్ వచ్చాయి.
ఒకవేళ మీలో ఎవరికైనా పీవీసీఎం యూనివర్స్ గురించి ఇంకా డీటెయిల్గా తెలియాలి అనుకుంటే కింద కామెంట్స్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి. మీరు అడిగిన డీటెయిల్స్తో మళ్ళీ మంచి వీడియో చేస్తా. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ హెల్దీ. We Lata signing off from Team Sedulo Stream.